మంది ఉన్నారు అడగండి, ఎవరైనా నెగిటివ్ అడుగుతారో కావాలని ప్రచారం లేదు సార్. సినిమా ఎక్కడ ఏది కావాలో అది ఉందండి. వండర్ఫుల్ మూవీ, ఏం మిస్ కాలేదు, చాలా చక్కగా ఉంది సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఐపీఎస్ ఎలా ఉండాలి, ఎలక్షన్ సిస్టమ్ ఏంటి, అవినీతిమయమైన వ్యవస్థను ఏ విధంగా తీసేయాలి అనేది బాగా చూపించాడు. డెఫినెట్గా తప్పే ఉంది. ఏపీ అన్నగా అన్ని అక్రమాలు జరిగినాయి, రైసు అక్రమాలు, మైనింగ్ అక్రమాలు జరిగినాయి, అవన్నీ కూడా చేసి చూపించాడు. అవి చక్కగా చూపించాడు. సూపర్ హిట్ మూవీ చూసామన్న ఫీల్తో వెళ్తున్నాం సార్. రాజమౌళికి శంకర్కి ఇంకా మీరు ఎట్లా మారుతుందంటే ఇంకా మీరు పివి నరసింహకి మోడీకి పోటీ పెడుతుంటుంది ఇంకా సార్. బాహుబలి పుష్ప అంటే ఏం మారుతుంది మీరు అలా కాదు సార్. ఏ సినిమా కాదు సినిమా అంతే. సినిమా బాగుందండి. రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ సార్. ప్రతి సినిమా ల్యాగ్ ఉంటుంది. బాహుబలి ల్యాగ్ లేదా? ప్రతి సినిమా ల్యాగ్ ఉంటుంది. వచ్చామా సినిమా ఎంజాయ్ చేసామా. యాజ్ ఏ మెగా ఫ్యాన్ గా రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. సినిమా సూపర్. రామ్ చరణ్ అయితే డిసప్పాయింట్ చేయడు. ఫ్యాన్స్ హై నెక్స్ట్ పీక్స్ ఉంటుంది వాళ్ళకి. యాక్టింగ్ చాలా బాగుంది. అది మిస్ అయిందండి. అది శంకర్ డైరెక్షన్ మిస్ అయింది. కానీ ఆయన కొంచెం యాడ్ అయితే సినిమా బాగుండేది. ఓపీ అక్కడ సౌండ్ మిక్సింగ్, తమన్ గారి బీజిఎం, శంకర్ గారి టేకింగ్, ఎవ్రీథింగ్. అలానే రామ్ చరణ్ అన్న గారి యాక్టింగ్ కూడా అసలు ఎక్కడా తగ్గలేదు. ఒక చిన్న రిఫరెన్స్ ఇస్తా, ఎస్పెషల్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. మోత మోగిపోద్ది సీన్ వచ్చినప్పుడు. షిప్ ఉండదు, లారీ ఉంటుంది అంతే. సీజ్ చేయాల్సిందే. సీజ్ ద లారీ అనగానే తాళం పడిపోవాల్సిందే అన్న. జగన్ రిఫరెన్స్ ఏం చెప్పాలన్నా, మొత్తం ఏపీ ఎలక్షన్స్ అదే చెప్తున్నా కదా నేను. ఈవీఎంలు బద్దలు కొట్టడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం, ఏది పెట్టలేదో అడగండి నన్ను. మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తం సినిమాలోనే ఉంది. యూత్కి మాత్రం మంచి మెసేజ్. నాకైతే పర్సనల్గా నాకైతే చాలా నచ్చింది. సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్. దోప్ సినిమాలో దోప్ సాంగ్లో అయితే రామ్ చరణ్ని చూడాలా, కియారా అద్వానీని చూడాలా అర్థం కాలే. అంతా బాగుండింది సాంగ్లో. స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది, వాళ్ళ కెమిస్ట్రీ కూడా అంత బ్యూటిఫుల్గా ఉండే. శంకర్ గారికి మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదు, మాస్ కంబ్యాక్. ఇది 100% సంక్రాంతి ఒక మంచి బ్లాక్ బస్టర్తో స్టార్ట్ అవుతుంది. సినిమా బాగుంది. జస్ట్ కొంచెం సినిమా బాగుంది, కొంచెం ల్యాగ్. ఒక 1 hour 45 minutes మూవీని 2 hours 45 minutes చేసారు. లేకపోతే మిగతా మూవీ అంతా బాగానే ఉంది. అండ్ అంటే ప్రీవియస్ టు శంకర్స్ ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే ఆయన చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి. అలానే కొన్ని రీసెంట్గా వచ్చిన అటు ఇటు సినిమాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో కంపేర్ చేసుకుంటే ఆ సినిమాలతో ఈ సినిమాలతో ఏది బాగుంది అనిపించింది? గేమ్ చేంజర్ అలాంటి గొప్ప సినిమాల్లో ఒక సినిమా ఉందా శంకర్ గారు? డెఫినెట్గా కాదు. అంటే తప్పుగా అనట్లేదు, బట్ యాక్టింగ్ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, అన్ని చేసిండ్రు. ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి. అన్ప్రెడిక్టబుల్ అనే డైలాగ్ ఉంది కదా, సో మూవీ అవైతున్నాయి, అవి చెప్పలేము మనం, కానీ అవైతున్నాయి, అవి వాస్తవం, అవి ఉన్నాయి. సో ఏంటి అంటే అంత ఎంగేజింగ్ గా ఉందా స్క్రీన్ ప్లే, లేదంటే అంత ఎంగేజింగ్? మొత్తం ఫైర్ వర్క్స్ లోపల ఉన్నాయి. ఆగం అవుతుంది. మీకు ఫైర్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. నీకు 10 నిమిషాలకి కొత్త క్యారెక్టర్ వస్తుండు. అర్థం చేసుకోవాలంటే మినిమం 3 సార్లు చూడాలి. మూవీయే అన్ప్రిడిక్టబుల్, స్టోరీయే అన్ప్రిడిక్టబుల్ మొత్తం అంతే. సంగ్రామ్ నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. వన్ ఆఫ్ ది హిట్. థ్యాంక్ యూ.